హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. బైబిల్ తెలియజేస్తుంది, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద నీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, ఏదియు నీకెంత మాత్రము హాని చేయదు. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, పాములను తేలను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద. ఈరోజు ఏ సమస్య నేను బాధిస్తుంది? అనారోగ్యం అనే శత్రువు యొక్క బలము మీద దేవునికి అధికారాన్ని ఇచ్చాడు. అప్పుల బంధకం అనే శత్రువు మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఏది నీకెంత మాత్రము హాని చేయదని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే, మీ స్థితిగతి ఏదైనా సరే అండి, దేవుడు సెలవిస్తున్నాడు, ఏ సమస్య నీకు హాని చేయదు. ఏ దురాత్మ, ఏ చేతబడి, ఏ సాతాను కార్యకలాపాలు ఈ ఉదయకాలం నీకు హాని చేయవు అని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏది నీకెంత మాత్రము హాని చేయదు. నువ్వు అనుకుంటున్నావా, ఈ పరిస్థితి నన్ను బాధిస్తుంది, ఇక నాకు హాని జరుగుతుందేమో, నా కుటుంబ సభ్యుల్లో నా భర్త బయటకు వెళ్తున్నాడు, అతనికి హాని జరుగుతుందేమో, ఈ పరిస్థితి ద్వారా నా పిల్లలకు హాని జరుగుతుందేమో, నాకు హాని జరుగుతుందేమో, ఈ అనారోగ్యం ద్వారా నాకే సమస్య కలిగి నాకు హాని జరుగుతుందేమో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఏది నీకెంత మాత్రము హాని చేయదు. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎవరో తెలుసా అండి? మీరు కలిగి ఉన్న దేవుడు ఏదో చిన్న సన్న దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు. నీవు గొప్ప దేవుని కలిగి ఉన్నావు. ఆయనే నీ పక్షమున నిలబడి ఉండగా నీకు హాని చేయగలిగిన వాడు ఎవడు? దేవుని పక్షమున నిలబడి ఉన్నాను కనుక విశ్వాసంతో ఈ యొక్క ప్రవచన వాక్కును పొందుకోండి. ఏది నీకు ఎంత మాత్రము ఇక మీదట హాని చేయదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఈ ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు నీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక.